హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడే సినిమా చూసి అయితే వచ్చాను. సినిమా మీద నాకు బేసిక్గా చెప్తున్నా, చాలా నిజంగా జెన్యున్గా చెప్తాను, ఎక్స్పెక్టేషన్స్ జీరో. ఎందుకంటే సినిమాకి ఆశించినంత బజ్ అయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సరిగ్గా రాలేదన్నమాట వాస్తవంగానే చెప్పుకోవాలి. కాకపోతే నాకైతే నమ్మకం, చాలా నమ్మకం ఉంది. ఎవరి మీద అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కన్నా హరీష్ శంకర్ గారి మీద. ఎందుకంటే ఆయనకు ఒక పేరు తీసుకొచ్చి ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా ఆయనకంటూ గుర్తింపు వచ్చింది గబ్బర్ సింగ్ సినిమాతో. అలాంటి ఒక డైరెక్టరు పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ ఇంకొక సినిమా తీస్తున్నారు అంటే, ఎందుకంటే ఈ సినిమా హిట్ పవన్ కళ్యాణ్ గారి కన్నా హరీష్ శంకర్ గారికి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన నిలదొక్కుకోవాలంటే ఇది చాలా అవసరం. మొన్న ఒక భారీ డిజాస్టర్ తీశారు ఆయన రవితేజ గారితో. కానీ ఇది ఆయనకి చాలా అవసరం. ఆయన నిలబడడానికి ఆయన లాంటి ఒక డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అవసరం ఉందని నాకైతే ఆయన మీద ఆ నమ్మకంతో ఈ సినిమాకి డెఫినెట్గా మంచి రివ్యూ ఇవ్వటానికైతే నేను ముందుకొచ్చాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఒక ఫ్యాను హరీష్ శంకర్ గారు. గబ్బర్ సింగ్ ఎలా చూసామో ఇది కూడా అలాంటి ఆలోచనతోనే వెళ్ళాం. అప్పుడు కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకి ఎలా అయితే వెళ్ళి ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చాం, ఈ సినిమాకు కూడా అలాగే చేస్తాం. సినిమా కథలోకి వెళ్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒక అడవిలో పుట్టి పెరిగేటువంటి ఒక అనాథగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ, ఒక సీఎం దగ్గర చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, తర్వాత ఐపీఎస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్లో ఫన్తో కూడినటువంటి డైలాగ్స్, అలాగే జోక్స్, ఫన్ను అసలు క్లైమాక్స్ వరకు కూడా ఒక రేంజ్లో ఫన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చెప్తున్నాను కదా, ఈ మధ్య కాలంలో అలాంటి ఫన్ మనం మిస్ అయ్యామనే అనుకోవాలి. అలాంటి ఫన్ అంతా కూడా మొన్న వచ్చినటువంటి ఓజీ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి హరిహర వీరమల్లు కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఆ ఫన్నుని మనకి చూపించలేకపోయారు. కానీ హరీష్ శంకర్ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చాలా మంచి ఫన్ ఇచ్చేటువంటి ఆయనలో ఉండేటువంటి ఆ స్పాంటేనియస్ ఉంటుంది చూసారా, ఆ కామెడీ టైమింగ్, అది మళ్ళీ మనకి పరిచయం చేశారు. ఒక వింటేజ్ లుక్స్, నిజంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గురించి ఓజీ కావచ్చు, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి హరిహర వీరమల్లు కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ హరీష్ శంకర్ గారు నిజంగా చెప్తున్నాను కదా, అసలు సిసలైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే డైరెక్టర్గా మారి ఆయన్ని మనం ఎలా చూడాలనుకుంటామో, ఏ రకంగా ఏ యాంగిల్లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని చూపించినా అన్ని యాంగిల్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా కావాలని నాకు తెలిసి ఆ కెమెరామ్యాన్ గారికి చెప్పినట్టున్నారు ముందే. అందుకనే చాలా చాలా నాకైతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను కదా, అంత చబ్బీగా బొగ్గలుండి చాలా బాగా అనిపించింది. అసలు స్పెట్స్ పెట్టుకుని ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఆయన వాకింగ్ స్టిల్స్ కావచ్చు, పిచ్చెక్కిపోయినాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్స్కి ఫిదా అయిపోవాల్సిందే. ఇంటర్వెల్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం బద్దలసిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏదో అడవిలో ఏదో చేస్తున్నారు కదా అనుకునే టైంకి ఒక్కసారిగా ఆయన క్యారెక్టర్ని, ఆయన అసలు ఎవరు అనేటువంటిది రివ్యూలు చేసేటువంటి విధానం ఉంది చూసారా, మెంటల్ ఎక్కిపోయింది అంతే. ఒక సస్పెన్స్ అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఒక డైరెక్టరు ఒక స్టోరీని ఏదన్నా చెప్పేటప్పుడు ఇదిగో ఆయన ఎవరు ఏంటి అనే దాని గురించి మనం ఈ స్టోరీని ముందే ఊహించేస్తే ఆ సినిమా పెద్దగా మనం ముందే ఇదిగో ఎలాంటి సీన్ వస్తుందని మనం ముందే చెప్పగలిగితే అది పండేటువంటి అవకాశం ఉండదు. కానీ అక్కడ ఇచ్చినటువంటి ట్విస్ట్ ఉంది చూసారా, బద్దలైపోయింది, మామూలుగా లేదంతే. నిజంగా ఒక ఐపీఎస్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి, ఈ సమాజానికి ఎలాంటి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. నార్మల్గానే కావచ్చు, బయట ఈ సినిమాలో క్యారెక్టర్ కావచ్చు, పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి యాక్షన్ పవన్ కళ్యాణ్ గారిని ఒక పవర్ఫుల్ రోల్స్లో, అలా ఫైట్స్లో కావచ్చు, ఆ సీన్స్లో చూపించేటువంటి విధానం చూస్తే టేకింగ్కి, స్క్రీన్ ప్లేకి మెంటల్ ఎక్కిపోయింది. నిజంగా చెప్తున్నాను కదా, హరీష్ శంకర్ గారు ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలో అవి మాత్రమే ఇచ్చారు. సినిమాకి 100% ఆయన ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అసలు దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం కావచ్చు, డాన్సులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆ సాంగ్ దేఖ్లేంగే సాలాలో సాంగ్లో మాత్రం అదర కొట్టేశారు అంతే. ఇంకా దాని గురించి మనం అక్కడ వరకు చెప్పుకున్నా కానీ క్లైమాక్స్లోకి వచ్చేటప్పటికి ప్రతి భారతీయుడి గుండెని తట్టేటువంటి డైలాగ్స్, స్క్రీన్ ప్లే, అక్కడ
టెర్రరిస్టుల గురించి ఆయనతో చేసేటువంటి ఆ సంభాషణలు కావచ్చు, ఇవి కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మొత్తానికి ప్లస్ల గురించి అయితే చెప్పుకుంటే హరీష్ శంకర్ గారి స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి డైలాగ్ కుప్పలుగా టన్నులుగా హరీష్ శంకర్ గారిని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఒక రేంజ్లో ఇప్పటి వరకు గబ్బర్ సింగ్కి సంబంధించినటువంటి డైలాగులనే మనం రిపీట్ చేసుకుంటూ వింటున్నాం. ఇక నుంచి అన్ని మర్చిపోయిన అబ్బాయిలు కొత్త డైలాగులు వచ్చాయి మార్కెట్లోకి. ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో టన్నుల కొద్ది పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి డైలాగు 100% ఒక రేంజ్లో పేలింది. అవే ఈ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. క్లైమాక్స్ అయితే బద్దలు కొట్టేశారు. సినిమా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షోగా ఈ సినిమాని మనకైతే అందించినటువంటి పరిస్థితి కనిపించింది. అభిమానులకైతే బేభత్సమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఈ సినిమాకి సంబంధించి ఉంటారో వాళ్ళందరికీ అరుపులు ఉరుములే ఇంకా అసలు అలాంటిది ఉంటుంది. ఇక మిగతా వాళ్ళందరికంటారా స్టోరీ ఏంటి, ఇదేంటి, అదేంటి అని లాజిక్లు పెట్టి మాట్లాడతారు కదా, ఇలాంటి వాళ్ళకైతే సినిమా బాగుంటుందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది అదే పనిగా కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి బ్యాచ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నచ్చకపోయేటువంటి బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం మనం రివ్యూ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది కంప్లీట్గా నేను చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం ఇప్పటికే మెగాస్టార్ నుంచి మనశంకర వరప్రసాద్తో ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ 400 కోట్ల దగ్గర కలెక్షన్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు తమ్ముడు అయింది. తమ్ముడు కూడా ఈసారి ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు. ఇప్పట్లో ఎటువంటి సినిమా లేదు, మొత్తం ఆయన ఆధ్వర్యంలో హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీని. ఉస్తాద్ భగత్ సింగ్తో తెలుగు సినిమా ఆయన కబంధ హస్తాల్లో ఈ వారం 10 రోజుల పాటు ఆయన చేతుల్లో ఉంది. ఇంకా రాసి పెట్టుకోండి, ఇది కూడా ఇండస్ట్రీ హిట్టే. ఇక తర్వాత వచ్చేటువంటి సినిమాలు ఈ సంవత్సరం మొత్తం కూడా మెగానామ సంవత్సరమే. ఈ సంవత్సరం మొత్తం మెగా హీరోలదే, అందులో ఎటువంటి డౌటే లేదని అయితే నాకు ఇప్పటికీ ఈ సినిమాతో రెండో సినిమాతో అర్థమైపోయింది. పెద్ది గురించి తర్వాత మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ సినిమాకి సంబంధించి నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్. ఒక మంచి హిట్ పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో. ఓజీ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మళ్ళీ అంటే మొదట్లోనే పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. హరీష్ శంకర్ గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అంతే. ఆయన మీద ఉండేటువంటి ప్రెజరు మాటల్లో చెప్పలేం. ఆ ప్రెజర్ అంతా కూడా ఆయన తట్టుకుని చెప్తున్నా కదా, ఇండస్ట్రీ హిట్ ఇచ్చి పడేసాడు అంతే. అదే ఏదో మనం చెప్పాలంటే ఆయన భాషలో చెప్పాలంటే హరీష్ శంకర్ గారి భాషలో ఇండస్ట్రీ హిట్ల గోత్రం, బ్లాక్ బస్టర్ల నక్షత్రంలో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధంతో ఇచ్చి పడేసేటువంటి పరిస్థితి ఉంది సినిమాకి.